అయ్య బాబోయ్, ఆయిల్ బాబీ. అమ్మా వచ్చేసారా? అవునమ్మా, ఎవరైతే వద్దని వెళ్ళిపోమన్నారో వాళ్లే దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. అయితే మేమంతా కలిసి భోగి మంట వేసుకోవచ్చా? ఓ తప్పకుండా అమ్మా, పద. ఏయ్, భోగిమంట ఏంటే? పార్సిల్ ఇచ్చా, వచ్చిన పని అయిపోయింది కదా. ఇక బయలుదేరండి. వెళ్ళడం నా ఇష్టమని చెప్పాను కదా రంగనాయకి గారు. అదే చెప్పావు కానీ వెళ్ళిపోమంటే చెప్పండి, ఆ సీట్ కి ఎలా అయినా ఫోన్ చేసి ఆయిల్ బాబీ క్యాన్సిల్ చేయిస్తాను. వద్దు 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 వద్దు. నాకు బావి కావాలి. దేనికి? దూకి చావడానికా? కాదండి, ఆయిల్ తోడుకోవడానికి. అమ్మా మీరు వెళ్ళండి వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళమ్మా. పూజ, అబ్బో నాకు బావి, నా ఆయిల్ బావి. అయితే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి భోగి మంటలు వేస్తాను. మీరు వెళ్ళటానికి వీలేదు అల్లుడు గారు. నా మొహం చూస్తావేంట్రా? వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు జవదాటవు కదా. ఏ పని నువ్వు చేయలేవు. మేం చెప్తూనే ఉన్నాం, ఆ సూర్య ఇంట్లో ఉండడానికి ఎత్తు వేసింది అని. మా మాట విన్నావా? ఇప్పుడు ఇంట్లోకొచ్చి అది పండగ చేసుకుంటుంది. పండగ అది చేసుకోవడం కాదు, దాని ఏడుపు చూసి మనమంతా పండగ చేసుకుందాం. అంటే ఆ సూర్య భోగి మంట వెలిగిస్తే దాని కడుపు మండిపోయే పని మనం చేస్తాం. అర్థమైంది కదా? సూపర్. పదండి. ఇప్పుడు ఈ ఫోటోని ఆ భోగి మంటల్లో పడేస్తే ఆ సూర్యకాంతం కడుపు రగిలిపోదు? రగిలిపోద్ది గాని కోపంలో సూర్య నిన్ను ఏమైనా చేస్తే? ఏ చంపేస్తుందా? నీ కూతుర్ని వాయించినట్టు నిన్ను మెడలు వంచి వాయిస్తే? సూర్య వాయించడం అటు ఉంచితే ఈ ఫోటో మా తమ్ముడికి మంటల్లో వేసింది నువ్వే అని తెలిస్తే నిన్న భోగి మంటల్లో పడేస్తాడు. ఎవరిది కుట్ర? ఇవన్నీ మంటల్లో పడేమని వాళ్ళిచ్చారా? బాగా అడిగావు. ఏయ్, అసలు సర్టిఫికేట్స్ విలువేంటో తెలుసా మీకు? అది కాదురా. మీరు మాట్లాడకండి అన్న. చదువుకుంటున్నావు కదా, మీ అమ్మ నీకు ఇదే నేర్పిందా? ఎందుకు నేర్పదు? నువ్వు ఇంట్లోకి రానియట్లేదని మంట. పండగ పూట ఏదో ఒకటి చేసి అందరినీ ఏడిపించాలని ప్లాను. అందుకే వచ్చింది, పిల్లల్ని వెంటేసుకొని భోగి మంట వెలిగించింది. ఇప్పుడేమంటావు నాన్న? రంగనాయకు వాళ్ళు వద్దు వద్దు అంటున్నా సూర్యని ఇంట్లోకి రానిచ్చావు. తను వస్తేనే పండగ వచ్చినట్టు, ఇంట్లో ఎవరూ లేనట్టు భోగి మంట వెలిగించమన్నా.
అర్హత లేని వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది. అమ్మా సూర్య, సూర్య, అమ్మా సూర్య, ఆగమ్మా, ఆగు, ఆగు. కాలిపోతుంది మావయ్య. అమ్మా సూర్య, ఆగమ్మా. అమ్మా సూర్య, నా మాట వినమ్మా. మావయ్య ఆయన ఫోటో. మంటలో చేతులు పెడితే చేతులు కాలిపోతాయమ్మా. నా మాట విను. లేదు మావయ్య, ఫోటో కాలిపోతుంది. అరే ఆగమ్మా, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి కలగన్నానా? అదిగో అదిగో చూడు బాబా, నీ సర్టిఫికెట్లన్నీ కాలిపోతున్నాయి. అదిగో నీ ఫోటో కూడా. రే చైతు, నీ సర్టిఫికెట్లు మంటల్లో మసైపోతున్నాయిరా. అవునురా. అల్లుడి గారు వచ్చారుగా, ఇప్పుడు నిజంగానే జరుగుతుంది. ఈ పని చేసింది ఇదిగో వీళ్ళిద్దరే. 6 నెలలు సావాసం చేస్తే వీరు వారు వారు వీరు అవుతారని నీతో పాటు చేరి పూజ కూడా చెడిపోయింది. వేరే వాళ్ళ మాటలు విని కన్ను తండ్రిని బాధ పెడుతున్నారా? తేజ, పూజ ఎందుకు చేశారు ఈ పని? మాకేం తెలీదు నాన్నగారు. తెలీదు. సర్టిఫికెట్లు మంటలోకి వేసింది మీరు కదూ? మరి ఫోటో వేసింది నువ్వే వేసింది, నేనే సాక్ష్యం. ఎందుకు చేశారు ఈ పని? చెప్పండి, ఎందుకు చేశారు? పిల్లల మీద అరవడం కాదు, చెప్పండి. మంట ఓర్చుకోమ్మా. అయ్యో చిన్నగానే మంటలో చేతులు పెడితే కాలదా? మా అమ్మ ఏమైనా కావాలని చేయి పెట్టి తీసిందా? సూర్య ఫోటో తీయమంటే మాత్రం తీయనని చెప్పొచ్చు కదా. అలా చెప్తే నన్ను మంటల్లోకి తోసేసేది. ఒళ్ళు కారడం కంటే చేయి కారడం బెస్ట్ కదా. మరి ఇంకెందుకు ఈ ఏడుపు? చేతులు కాలి మా అమ్మ ఏడుస్తుంటే మీ దెప్పి పొడుపులేంటండి? మరే ప్లాన్ చేసి ఆ తేజాని సూర్యని మా తమ్ముడితోని తిట్టించి బయటకు గెంటేస్తానని చెప్పావు. బోడి ప్లాన్ వేసి ఇదిగో ఇలా చేతులు కాల్చుకున్నావు. ఇదంతా చేసింది ఆ తేజ, సర్టిఫికెట్లు కాదు. అసలు దాన్ని మంటల్లో పడేయాల్సింది, పీడ వదిలిపోయేది. అయ్యయ్యయ్యో. అలా చేస్తే నీ ప్రాణాలు పోయేవి. నేనెంతో తెలివిగా బ్లాక్మెయిల్ చేసి మీ తమ్ముడిని గ్రిప్పులో పెట్టుకుంటే అతనితో తిట్టించింది, నా కూతుర్ని కొట్టించింది. ఏంటి? మా తమ్ముడిని గ్రిప్లో పెట్టుకున్నారా? అబ్బబ్బ, అంటే మేమేం చెప్తే అది వినేలా చేశాం కదా, దాని గురించి అన్నమాట.
మా అమ్మ తలుచుకుంటే మీ తమ్ముడినేంటి మిమ్మల్ని కూడా గ్రిప్ లో పెట్టుకోగలదు. మీరింత చేతగాని వాళ్ళని తెలియక అనవసరంగా మిమ్మల్ని సపోర్ట్ చేశాం. అయితే ఇదంతా అందరూ కలిసి చేశారనమాట. ఇప్పటి వరకు ఈ తప్పుకి బాధ్యులు ఇవిడే అనుకున్నాను. మీ హస్తం కూడా ఉందా? అయ్యో పూజ, మాకే పాపం తెలీదే. ఈమె చేసింది. మాకేం తెలీదు పూజమ్మా. అయితే ఇలాంటి వాళ్ళకి చెంపదెబ్బ సరిపోవు. మరి గరుడ పురాణం ప్రకారం శిక్ష పడాల్సిందే. గరుడ పురాణమా? ఆవిడ కాలు చేతులకి రాయండి. మంట. దండం పెడతానే అమ్మా, వద్దే, వద్దండి. నీకు దండం పెడతానే, వద్దే, వద్దు, అది వద్దు. కారమే, అది కారం. వదిలేయండి. అమ్మా, అబ్బా, వద్దు, 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 వద్దు. వద్దే, మీకు దండం పెడతానే, అది కారమే. అయ్యో వద్దండి, ఈ ఒక్కసారికి మా అమ్మని వదిలేయండి ప్లీజ్. అయితే నువ్వు పెట్టించుకో కారం. అమ్మో, నా వల్ల కాదు. అయ్యో వద్దని చెప్పమ్మా. వద్దే, వద్దే, మంటే, బాబోయ్, బాబోయ్. అమ్మా 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 అమ్మా, ఉన్నావా పోయావే? అమ్మా అమ్మా, అయ్యో సారీ అమ్మా. అయ్యో ఇంకొకసారి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి సపోర్ట్ చేశారని తెలిస్తే సేమ్ పనిష్మెంట్ మీకు ఉంటుంది. జాగ్రత్త. భవని, ఏమైంది? మేడం, తేజ పాప. తేజనా? తేజకేమైంది? తేజ పాపని ఎవరో దుర్మార్గుడు తీసుకెళ్లిపోయాడు మేడం. భవని, ఏంటి నువ్వు చెప్తుంది? నిజం మేడం. ఆపాలని ట్రై చేస్తే వాడు తోసేశాడు. పాపని పట్టుకుపోయాడు మేడం. అయ్యో భవని, నెట్టేస్తుందేంటి? మేడం, నా సంగతి తర్వాత. పాపని కాపాడండి. అది నేను చూసుకుంటాను. రై, ఇక్కడే పాపం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వాళ్ళ సంగతి కూడా తెలుస్తా. యూనిఫామ్ ఇవ్వు. ఎవరిని చంపలేదు ఇక్కడ. ఆహా, ఇప్పుడేగా మా అక్క మా బావ చనిపోయాడని తన నోటితోనే చెప్పింది. సాంబయ్య బతికున్నా ఆవిడ దృష్టిలో ఎప్పుడూ చనిపోయాడు.
అవునరా, ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను. మమ్మల్ని అనుమానించాల్సిన అవసరం లేదు. కరెక్ట్, ఈ మాట కరెక్ట్ అక్క. నువ్వు ఏమంటావా అని బావ చనిపోయాడని నేనే అన్నా. మా బావ చనిపోలేదు, అది నాకు తెలుసు. ఎందుకంటే
లాక్కురండి. రండి. పదండి. దొంగలిద్దరూ ఒకే చోట దాక్కున్నారన్నమాట. ఒక మనిషిని చంపేసి పాతి పెట్టేస్తే నేను కనిపెట్టలేను అనుకున్నారా? ఏమీ తెలియనట్టు ఎంత నాటకం ఆడారు. సాంబయ్యని మేమే చంపామని మీరెలా నిర్ణయిస్తారు? మేమే హంతకులమని మీరెలా నిర్ణయిస్తారు? ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ఒరే, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవత్తే అది? అంటే నీకు కళ్ళు కనపడ్డం లేదు, పూజకి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఏంటి అని అడుగుతున్నారనే కదే నీ ఉద్దేశం? నేను అలా గనలేదండి. నువ్వన్న మాటకి అర్థం అదే. ఈ రోజు నుంచి ఇంట్లో పూజ చేయటానికి వీల్లేదు. ఎందుకని? నాకిష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు పూజ చేయకండి, ఇటు పక్కకి రాకండి. ఎంత పొగరి నీకు! మమ్మల్ని ఇటువైపుకి రావద్దంటావా? భోజనమైనా చేయకుండా ఉండగలను గాని ప్రతిరోజు పూజ చేయకుండా ఉండలేను. అది గతం, ఇది మా రాజ్యం. ఇక్కడ ఎవరైనా మేం చెప్పినట్టే వినాలి, మేం చెప్పినట్టే ఉండాలి. కళ్ళు పోతాయి. ఆహా, ఏది కళ్ళు పోలేదు? నిన్ను నా చెయ్యి విరగొట్టిందే. అయ్యయ్యో. లేమ్మా, లే, దాని సంగతి నేను తెలుస్తాలే. అమ్మా అమ్మా, నా చెయ్యి విరిగిపోయిందే. అమ్మో అమ్మో, ఎంత పని చేసావే! నా కూతుర్నే తోసేస్తావా? బాబు, అల్లుడు బాబు, లలిత, పూర్ణి, ప్రగతి ఎక్కడున్నా ఇలా రండమ్మా. చెప్తానుండు నీ సంగతి. ఏమైంది? ఏమవడం ఏంటమ్మా ఇది? ఏంటి, ఏం జరిగిందని గోల? గోలంటారేంటి అన్నయ్య గారు? అన్నయ్య గారా? అలా పిలిచారంటే 4 చీరేస్తాను. ఆ? ఈ పిల్ల నా కూతురు మీద హత్యా ప్రయత్నం చేస్తోంది. మీరేమో నా నాలిక చీరేయండి. అబ్బా, ఏంటి కాగోలా? ఏం జరిగింది? బావా, పూజ నన్ను తోసేసింది బావా. చెయ్యి విరిగిపోయిందేమోనని డౌట్ గా ఉంది. పూజ, నటకుమార్ని ఎందుకు తోసావు? చైతు, నువ్వేంట్రా అదోలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం, నేను ఇలాగే మాట్లాడతాను. రే చైతు, నువ్వు తాగావు కదా? చిచ్చి, నేను ఇప్పుడు తాగలేదు. ఎప్పుడో రాత్రి 2 రౌండ్లు అంతే. అంటే మీరు మళ్ళీ తాగడం మొదలు పెట్టారన్నమాట.
నాన్నగారు? అది నేను మొదలు పెట్టలేదమ్మా. ఆయన తాగుడు గురించి తర్వాత. ముందు నన్ను నా కూతుర్ని ఇంట్లో ఉండమంటారా పొమ్మంటారా చెప్పండి. పూజ, అసలు నడిచే వాళ్ళని ఎందుకు తోసేసావు? అసలు ఏంటమ్మా ఇది? పూజ కోసం తెచ్చిన పూలు తాతగారు. ఆ ఈ పూలని చెల్లాచెదురుగా పడేస్తుంటే నా కూతురు తప్పు అందండి. అంతే, నా ఇల్లు నా ఇష్టం, మీరెవరు అడ్డు చెప్పడానికి అని నా జుట్టు పట్టుకుని మరీ తోసేసింది. అబద్ధం. ఆ తండ్రితో పాటు పిల్లని కూడా గ్రిప్పులో పెట్టుకుందామని. లేకపోతే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తుందా? పనిష్మెంట్. అవునమ్మా, ఈ పిల్లనెందుకు గ్రిప్లో పెట్టుకోవడం? బాబెట్టు మన గ్రిప్లోనే ఉన్నాడు కదా. ఒసేయ్, రేపు నువ్వు అల్లుడు బాబుని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల రాక్షసి మనకి ఎదురు తిరగకుండా ఇప్పటినుంచే కంట్రోల్లో పెట్టుకున్నామనుకో, హ, మనం ఆడిందే ఆట, పాడిందే పాట. తండ్రి కూతుళ్ళని గ్రిప్లో పెట్టుకుంటే సరిపోతుందా? మరి ఆ ముసలోడు? లిస్ట్లో లేనోడు. మరి ముగ్గురక్కలు? అల్లుడు బాబుని నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఓనర్ అవ్వంగానే ఆ ముగ్గురిని ఇంటి ముందు గూర్ఖాలాగా వేసి నిలబెట్టను. తేజ, గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి, వెళ్ళి క్లోజ్ చేయమా. అలాగే అమ్మా. తేజ, ఏమైంది? ఎందుకైనా భయపడుతున్నావు? దయ్యమమ్మా. దెయ్యమా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, అదిగో చూసావా? ఎవరు వేయకుండా తలుపులు ఎలా మూసుకున్నాయో? ఎవరు వేయకుండా తలుపులు ఎలా మూసుకున్నాయో? ఆ కిటికీ దగ్గర సాంబయ్య తాత దయ్యంలా కనిపించాడమ్మా. పిచ్చిగా నవ్వుతూ నన్ను భయపెట్టాడు. ఎక్కడ? కిటికీ దగ్గర. సరే, పద.